సో ఇక్కడ నిన్నటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇన్ ఏ బ్యాగ్ దేర్ ఆర్ 3 types of coins, 1 rupee, 50 paise and 25 paise in the ratio 3:8:20. Their total value is 372 rupees. The total number of coins is అన్నాడు అనమాట. సో ఇక్కడ మనకి 3 రకాల కాయిన్స్ ఉన్నాయి అన్నాడు. 1 rupee కాయిన్, 50 paise కాయిన్స్, 25 paise కాయిన్స్ ఉన్నాయి అన్నాడు. అయితే వీటి రేషియో ఇచ్చాడు 3:8:20. అయితే నేను ఇక్కడ నెంబర్ ఆఫ్ కాయిన్స్కి రేషియో ఇచ్చాడు అనమాట. అయితే వాటి టోటల్ వాల్యూకి రేషియో కనుక్కుందాం. సో రేషియో ఇన్ 1 rupee. సో ఇక్కడ కనుక్కుంటే 3 into 1 rupee 3 అవుతుంది. 8 into half rupee అంటే 50 paise అంటే half rupee అంటే 1/2. అలాగే 25 paise అంటే 20 into 1/4 అనమాట ఇన్ వాల్యూస్. సో ఇది 3:4:5 అంటే ఇది 3x రూపీస్ ఉంది. 1 rupee కాయిన్స్ టోటల్ అమౌంట్ 3x రూపీస్, 50 paise టోటల్ అమౌంట్ 4x రూపీస్, అలాగే 25 paise టోటల్ వాల్యూ 5x రూపీస్. సో ఇది మొత్తం మనకేం తెలుసు 3x + 4x + 5x కలిపి మనకేం తెలుసు 372 రూపీస్ అని తెలుసు. సో ఇదేమవుతుంది కాల్ చేస్తే మనకి x = 31 వస్తుంది అనమాట. సో ఈ x = 31 వచ్చింది కాబట్టి సో 1 rupee కాయిన్స్ 3x వాల్యూ అవుతుంది ఇది. సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ కనుక్కుందాం. సో టోటల్ కాయిన్స్ కావాలి అంటే సో 3 into 31 into 1 rupee 1 ఈజ్ ప్లస్ తర్వాత 4x 4 into అంటే ఈ 1 rupee కాయిన్స్ అనమాట. 4 into 31 into ఇది 50 paise కాయిన్స్ వాల్యూ అంటే దీనికి డబల్ అనేది నెంబర్ ఆఫ్ కాయిన్స్ కదా. అలాగే సేమ్ 5 into 31 into 4 అనమాట. అంటే ఇది వచ్చేసి మనకి టోటల్ వాల్యూ అనమాట 25 paise కాయిన్స్ ఇంటూ 4 అనేది నెంబర్ ఆఫ్ కాయిన్స్ కదా. సో ఇది మొత్తం సాల్వ్ చేస్తే మనకి 961 అనేది వాల్యూ వస్తుంది. సో 961 కాయిన్స్ ఉంటాయి అనమాట. ఇచ్చిన ఆన్సర్ 961 అవుతుంది. సో ఇక్కడ వాటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద రేషియో ఆఫ్ ద సమ్ ఆఫ్ ద సాలరీస్ ఆఫ్ A and B to their difference of their salaries is 11:1 and the ratio of the sum of the salaries of B and C to their difference is 11:1. If A salary is highest and C salary is lowest, then what is the B salary if total of all salaries is rupees 1,82,000 అన్నాడు అనమాట. సో ఈ క్వశ్చన్ అనేది మీరు సాల్వ్ చేసి అనేది నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రేపటి వీడియోలో ఇది ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట.